అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కు జూలై నెల పే స్లిప్స్ అయితే అందుబాటులోకొచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పే స్లిప్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే ఈ జూలై నెలకు సంబంధించిన పే స్లిప్స్‌లో గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశాలు ఇవే అండి. సో, ఈ అంశాలు గమనించకపోతే తీవ్ర నష్టమే అయితే జరుగుతుంది. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు జూలై 2025కు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ అయ్యాయి. ప్రతి పెన్షనర్ కూడా తమ పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కేవలం నెట్ పెన్షన్ ఎంత వచ్చిందనే కాకుండా అందులోని కీలకమైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవడం అత్యంత అవసరము. చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు పెద్ద ఇబ్బందులను కలిగించవచ్చు. కాబట్టి మీ పే స్లిప్‌లో ఈ క్రింది ముఖ్యమైన అంశాలను తప్పకుండా సరిచూసుకోండి. తక్షణమే పరిశీలించాల్సిన కీలక అంశాలు. మొదటిది వ్యక్తిగత వివరాలు. మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు, మీ పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ముఖ్యంగా స్పెల్లింగ్ తప్పులు లేకుండా అయితే చూసుకోండి. కొంతమంది మిత్రుల సమాచారం ప్రకారం ముఖ్యంగా 2008లో రిటైర్ అయిన వారి పే స్లిప్‌లలో జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదు కాలేదని తెలుస్తోంది. ఇలాంటివి ఉంటే వెంటనే గ్రహించాలి. రెండవది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ. మీ వయస్సు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తయిన వారైతే మీకు బేసిక్ పెన్షన్‌పై అదనంగా పెన్షన్ అయితే కలవాలి. సో, 70 ఏళ్ళు దాటిన వారికి 7%, 75 ఏళ్ళు దాటిన వారికి 12%, 80 ఏళ్ళు పైబడిన వారికి 20% ఇలా నిర్దేశిత శాతం ప్రకారంగా ఏక్యూపీ అదనపు పెన్షన్ మీ బేసిక్ పెన్షన్‌కు జత అయిందా లేదా అనేది సరిచూసుకోండి. ఏక్యూపీపై డీఏ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తంపై కూడా డీఏ కలిసి అనేది వర్తిస్తుందనమాట. సో, అది కూడా కలిసిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మూడోది బేసిక్ పెన్షన్ మరియు డీఏ. మీ బేసిక్ పెన్షన్ మొత్తం సరిగ్గా నమోదైందా? డీఏ శాతం స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ వారి 33.67%, అదే యూజీసీ స్కేల్స్ వారికైతే 46% డీఏ అనేది సరిగ్గా నమోదు అయిందా లేదా అనేది లెక్కించుకోండి. ఇకపోతే కమ్యుటేషన్ వివరాలు. మీరు కమ్యుటేషన్ ఎప్పుడు తీసుకున్నారు? డేట్, పేమెంట్ డేట్, అలాగే మీ యొక్క కమ్యుటేషన్ ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది అనేది, రిస్టోరేషన్ డేట్, పూర్తి పెన్షన్ ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది అనేది. ఈ 2 తేదీలను ఈ వివరాలు పే స్లిప్‌లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన సమాచారము. ఇక ఐదోది ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను మీ పెన్షన్ నుంచి ప్రతి నెల ఎంత ఆదాయం పన్ను మినహాయిస్తున్నారనేది గమనించి ఒక డైరీలో నమోదు చేసుకోండి. మారిన నిబంధనల ప్రకారంగా చాలామందికి ఈసారి పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు అని అయినా సరిచూసుకోవడం మంచిది. ఇక ఆరోది ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్. భార్యాభర్తలు ఇద్దరూ సర్వీస్ పెన్షనర్లయితే నిబంధనల ప్రకారంగా ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ చందా రూ. 300 అనేది కట్ అవ్వాలి. ఇద్దరికీ కట్ అవుతూ ఉంటే వెంటనే ట్రెజరీ దృష్టికి తీసుకెళ్ళండి. ఇక ఏడోది డబుల్ పెన్షన్, డబుల్ డీఏ. మీరు సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 పొందుతూ ఉంటే రెండిటిపైన డీఏ తీసుకుంటున్నట్లయితే అది నిబంధనకు విరుద్ధం. వెంటనే మీ ట్రెజరీ అధికారిని కలిసి ఆహ్, ఏదో ఒక్క పెన్షన్ మీద మాత్రమే డీఏ పొందేలాగా సరిచూసుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీ పెన్షన్ నిలిపివేసే ప్రమాదం ఉంది. ట్రెజరీ వివరాలు. ఈసారి పే స్లిప్‌లలో మీరు ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నారో ఆ ట్రెజరీ యొక్క డీడీఓ కోడ్‌ను కూడా నమోదు చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఇక వ్యత్యాసాలు ఉంటే ఏం చేయాలి? పైన పేర్కొన్న వివరాల్లో ఏమైనా తప్పులు గాని, వ్యత్యాసాలు లేదా లోపాలు గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత ట్రెజరీ అధికారి దృష్టికి రాతపూర్వకంగా ఒక వినతి పత్రం సమర్పించి వాటిని సరిచేయించుకోవాలి. పెన్షనర్‌గా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే మన తర్వాత మన కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. పే స్లిప్‌లో ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు. ప్రస్తుత పే స్లిప్‌లో కొన్ని ముఖ్యమైన వివరాలు ఇంకా చేర్చాల్సి ఉంది. పెన్షన్ బిల్ నంబరు. ఉద్యోగుల పే స్లిప్‌లలో ఉన్నట్టుగానే పెన్షనర్ల పే స్లిప్‌లలో కూడా పెన్షన్ బిల్ నంబర్ అనేది నమోదు చేయాలి. అలాగే బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్. గతంలో సీఎఫ్ఎంఎస్‌లో అందుబాటులో ఉన్న ఈ స్టేట్మెంట్‌ను తిరిగి పునరుద్ధరించాలి. ఇది పెన్షనర్లకు తమ ఖాతా వివరాలను సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అంశాలతో పాటు మీరు గమనించాల్సిన ఇతర సమస్యలను లేదా సూచనలను తోటి పెన్షనర్ల సంఘాల నాయకులతో పంచుకోవడం ద్వారా వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది.
మీ పెన్షన్ మీ హక్కు. మీ వివరాలను తెలుసుకోవడం మీ బాధ్యత. ఏపీ పెన్షనర్లు గమనించండి. జూలై నెల పే స్లిప్‌లో ఈ 10 అంశాలను తప్పక చెక్ చేసుకోండి. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇవి సరిచూసుకోవడం అనేది ముఖ్యమనమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కరు గూడా వారి వారి పెన్షన్ పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఈ వివరాలని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే ఎప్పటిలాగే ఈ జూలై నెల కూడా జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా అప్డేట్ సమాచారాన్ని బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.